ఈసారి అన్న జాగ్రత్త, మళ్ళీ ఈసారి నెత్తివాల కొట్టుకున్నావు బస్సు ఎక్కేటప్పుడు. గుడ్ మార్నింగ్ గాయస్, టైం 9:30 అవుతుంది. ఈ టైం అయింది. అక్షయ్ వాళ్ళని ఇచ్చిపెట్టి వచ్చేసారు కల్లా. వయసు అయితే ఈరోజు ఎప్పటిలాగానే తినకుండా పోయింది. గాయత్రి రెడీ అవుతుంది. గాయత్రి మళ్ళీ ఊరు వెళ్తుంది. అడుగుదాం ఎందుకు వెళ్తుందో. చూడండి రెడీ అవుతుంది. ఏం చేసినావు గాయత్రి తిన్నికి? పాలకూర అన్నం. పాలకూర అన్నం. సరే, ఇప్పుడు ఎందుకు ఊరికి? మా తమ్ముడు ఎడికి బాలు ఉండే కదా ఇంతకు ముందు వాళ్ళతో కొంత పని ఉంది. వస్తావా ఈరోజు సాయంత్రం వరకు? వస్తాం. మొన్న ఊరికి పోయినప్పుడు ఫోన్ వాళ్ళ కొట్టుకుంది. ఎట్లా పగిలిపోయింది గాయత్రి ఫోను? బస్ ఎక్కుతుంటే అట్లా తిట్టకూడదు గాయత్రి. బస్ ఎక్కుతుంటే ఒక ఆమె ఉంటే దొబ్బిందంట. దొబ్బితే చేతిలో ఫోన్ ఉన్నది, పోయి ఆ రాడ్ ఉంది, రాడ్కి పోయి తగిలిందంట. ఫోన్ డిస్ప్లే మొత్తం పలిగిపోయింది. ఇప్పుడు ఆ డిస్ప్లే లేని ఫోనే వాడుతుంది. ఫోన్ చేస్తే ఎవరు వేసిరో తెలియదు, కానీ ఎత్తాల. ఫోన్ పగల కొట్టుకుంది. జాగ్రత్తగా ఉండాలా. ఏమనలేదా మళ్ళీ ఆమెను? తిట్టకూడదు గాయత్రి అట్లా. ఆమె కావాలని దుబ్బి లేకుండా పొరపాటున దుబ్బి ఆమె కావాలని దుబ్బి లేకుండా ఉంటుంది. లేకుండా అడ్డం ఉన్నామని నూకిందా? బస్ ఎక్కుతుంటే అంటే మళ్ళీ అడ్డం ఉన్నా అంటే జరుగు తొప్పిందా? ఆర్డినరీ బస్సులకు ఎట్లుంటారు పల్లెటూరు. మొన్న విత్తనాలు వేసినాం కదా, ఇంకా మొలకలు రాలేదు. ఆల్రెడీగా పచ్చైనే ఉంది. రోజు ఉదయం సాయంత్రం నీళ్ళు పడుతూనే ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు విజయ్ని మళ్ళీ కొట్టమంటున్నాం వాటరు. ప్లాస్టిక్ బకెట్, చిన్న బకెట్ ఉంది కదరా. సర్లే పట్టిగో ఒకటే దార పోయకు, మొత్తం ఇట్లా చిలకరించినట్లను. చూడండి ఇదంతా ఇగో ఒక్క దారి ఇట్లా ఇంకా మొలకలు వచ్చేయలేవు. వస్తున్నాయా? జరు ఏడ కనిపించినారా? అరే అవునవును, గ్రేట్. చూడండి గాయస్, ఇగో చిన్న మొక్క వచ్చింది. ఓకే, మా శ్రమ వృధా కాలేదు. సక్సెస్ఫుల్గా అయితే వస్తున్నాయి. కానీ ఇంకా 2 రోజులలో అయితే ఫుల్ వస్తాయి అనుకుంటా. అన్నీ వస్తాయి. మంచిగా నేల మొత్తం తచ్చేటట్లు కొట్టు. మొత్తం కొట్టు. అరే ఇది ఈ పప్పాయి చెట్టు ఇది కొమ్మ ఇరగొట్టినావు కదా ఆ రోజు. అట్లా ఎందుకు ఇరగొట్టినావు రా? ఇవి తొందరగా మొలకలు వస్తాయి. ఇక్కడ మొత్తం ఆకుకూరలు వేద్దామంటే మొలకలు రావట్లేదు, కానీ వస్తాయి అనుకుంటా. ఇంకా రేపు వెళ్ళండి, 2 రోజులలోనే వస్తాయి. కొట్టు, మంచిగా కొట్టు. కొంచెం బాగా తచ్చేటట్లు కొట్టు. జాగ్రత్త, సాయంత్రం తొందర. ఈసారి అన్న జాగ్రత్త, మళ్ళీ ఈసారి నెత్తివాల కొట్టుకున్నావు బస్సు ఎక్కేటప్పుడు. పోయినసారి ఫోన్ వాళ్ళ కొట్టుకుని వచ్చినావు. అన్నీ చిన్నపిల్లలకి చెప్పినట్టే చెప్తుంది. ఒక ఆమె దొబ్బింది, నా ఫోన్ వలిగిపోయింది అని. జాగ్రత్త ఎక్కాలి. ఆ బస్సు కాకుండా ఇంకో బస్సు దొక్కుతుంది. జాగ్రత్త. గుడ్ ఈవినింగ్ గైస్, టైం 4:30 అవుతుంది. ఇప్పుడు స్కూల్ కాడికి వెళ్ళి ఫస్ట్ కిట్ కానీ వాళ్ళ ఇంటికాడ ఇచ్చిపెట్టి రావాలి. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ ఇద్దరిని తీసుకురావాలి. ఒక 1 అవర్ పడుకున్నాను. అయితే మంచి ఇప్పుడు బయటికి వెళ్ళినాక మంచి ఒక ఛాయ్ తాగాలి స్ట్రాంగ్గా. గేట్ వేయాలి. గేట్ వేయకపోతే కుక్కలు పోతాయి కంపౌండ్లకి. గాయస్ కిట్ ఇప్పుడే వచ్చిండు, ఇంకా అక్షయ్ వాళ్ళు రాలేదు. కిట్ కానీ తొందర ఇచ్చిపెట్టి రావాలి. అక్షయ్ వాళ్ళు వచ్చే లోపల. అక్షయ్ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, లేట్ అయింది. వాడిని కిట్ కానీ ఇచ్చిపెట్టి వచ్చేసరికల్లా 10 నిమిషాలు అయింది. స్కూల్ వదిలేసి ఇట్లా 10 నిమిషాలు అయింది. లోపలనే ఉన్నారు, ఇంకా రాలేదు. బయట పేరెంట్స్ కనిపించేంత వరకు రారు బయటికి. ఇప్పుడు వచ్చింది. హాయ్ అమ్మ. నేను ఇల్లు తాళం వేసిపోతే ఎవరు వచ్చింది? గాయత్రి వచ్చిందా? ఎందుకు ఫోన్ చేస్తే ఫోన్ అవుతావు? నిద్ర అయినా నేను మళ్ళీ రిటర్న్ చేస్తున్నా. ఏమనుకోవాలి అట్లా ఫోన్ ఎత్తకుండా ఉంటే. అరే టెన్షన్ పడరా? నిద్ర పోతే ఫోన్ గిట్లా వినిపించదా? నీ బస్సు కాకుండా అదే. ఈరోజు మొన్ననే ఫోన్ వాళ్ళ కొట్టుకున్నావు, ఈరోజు ఏమో నెత్తి వాళ్ళ కొట్టుకుంటావేమని నా టెన్షన్. ట్రాఫిక్లో ఉన్నా, ఒక పిల్లల్ని ఎక్కించుకొస్తాను. గాయస్ ఇప్పుడు నేను గాయత్రి బయటకు పోతున్నాము.
ఎందుకంటే గాయత్రి ఫోన్ మొత్తం పగిలిపోయింది కదా. అయితే కార్డు పైన ఇట్లా ఈఎంఐలో చూద్దాం రాము అని చెప్పేసి అంటుంది. ఇప్పుడు నెట్ క్యాష్ అయితే ఏం లేదు, కాకపోతే కార్డు పైన ఏమైనా వస్తుందేమో, తక్కువలో ఏమైనా దొరుకుతాయి ఇట్లా తీసుకోవాలి. నేను సెకండ్ హ్యాండ్ మొబైల్ తీసుకో గాయత్రి, ఏదైనా మంచిది దొరుకుతుందేమో అంటే సెకండ్ హ్యాండ్ వద్దంటుంది. కావాలన్నా ఖచ్చితంగా కొత్తది కావాలి, లేకుంటే ఇది డిస్ప్లే ఎన్ని కాదా. ఇది చాలా ఓల్డ్ మోడల్ ఫ్రెండ్స్. ఇది దాదాపు 4 years అయిపోయింది తీసుకొని, 4 సంవత్సరాలు అయిపోయింది. అది సపోర్ట్ కూడా చేస్తలేదు, ర్యామ్ సపోర్ట్ చేస్తలేదు, స్ట్రక్ అవుతుంది. ఇంకా అలాంటి ఫోన్ ఇంకా డిస్ప్లే చేయించడం కంటే కొత్త ఫోన్ చూడడమే బెటర్. అంటే కన్ఫర్మ్ తీసుకోవడానికి కాదు, కాకపోతే చూడాలి ఒకవేళ తక్కువ బడ్జెట్లో ఉండి ఒకవేళ ఈఎంఐ ఇట్లా సెట్ అయితే. చలి ఇంత ఆనం ఉంది. వాతావరణం చాలా చల్లగా ఉంది. వయసు స్వెటర్ వేసుకోదా? నాకు ఎడబడుతుంది, ఆయన బక్క ఉంది ఎలక పిల్లలకి. సో ఈరోజు అయితే నన్ను తీసుకురావడానికి మమ్మీ డాడీ ఇద్దరు వచ్చారు. మీరు ఏడుకో బయటకు పోయారుగా మమ్మీ, వీళ్ళు ఏడుకో బయటకు పోయి ఇంకా నాకు ఈరోజు అందుకే లేట్ అయింది. నేను బయట ఉండి మేడంతో కాల్ చేస్తుంటే అసలు ఎవ్వరు లిఫ్ట్ చేస్తలేదు. 2 సార్లు కాల్ చేసిన, దాని తర్వాత ఇక వీళ్ళే వచ్చేసారు. మళ్ళీ నాకు ఎంత భయం, నేను డాడీ పండుకున్నాడేమో అనుకున్నాను, నేను మర్చిపోయి. మళ్ళీ ఫోన్ ఎత్తకపోతే ఏమనుకోవాలి. నాకు ఓన్లీ డాడీ నెంబర్ ఒకటే నోటెడ్ ఉంది, మమ్మీ లేదు. ఒకవేళ డాడీ ఎత్తకపోతే మళ్ళీ ఎవరికి ఫోన్ చేయాలిరా ఆయన అనుకున్నా. అప్పుడే వీళ్ళు వచ్చేసారు. మళ్ళీ నోటెడ్ పెట్టుకోవాలమ్మా ఫోన్ నెంబర్. నాకు మమ్మీది రాదు డాడీ, నీదైతే ఈజీగా ఉంటుంది. అందుకే మాకు ఇష్టం లేదు కాబట్టి అందుకే రాదు. అమ్మ ఏం లేవే నోటెడ్ పెట్టుకున్నాను. ఈ చలికాలం స్టార్ట్ అయినాక అసలు బయటికే లభుత అవుతలేదు. మాకేమో 8 to 8 స్కూల్స్. 2 months చలి ఉన్నాం మాకు, అందుకనే రోజు స్వెటర్ వేసుకొని పోమ్మని చెప్తా. ఏందో ఏమో డాడీ, పొద్దున బయటికి వెళ్ళాలంటే అట్లే ఉంటుంది, నైట్ రావాలన్నా అట్లే ఉంటుంది. ఇంత మార్నింగ్ పోయి రావాలంటే సుఖాలుగా అనిపిస్తుంది. బాగా అచ్చిపోతున్నట్టున్నారు కదా. ఈవినింగ్ 6 అయితే చాలు ఇక అసలు ఫుల్ చలి పెడుతుంది. ఏం చేస్తున్నారు పిల్లలు పిశాచాలు? ఏం చేస్తున్నావు అమ్మా? చదువుతున్నావు. ఇట్లాగా ఫోన్ ముందర టీవీ ముందర పెట్టుకొని చదవాలి. చలి పెట్టలేదు అమ్మ బయట అంతగానం వెదర్ కూల్ ఉంటే. అబద్ధాలు చెప్పకు, నిజం చెప్పు నాని. అక్కడ అడుగుదామా? అడుగు అక్క, టీవీ చూసింది కదా. వైష్ వాళ్ళ ఫ్రెండ్ చూడండి ఎట్లా సిగ్గుపడిపోతుంది. గాయత్రి ఫుల్ కోపం మీద ఉంది నా మీద ఈరోజు. ఎందుకంటే ఫోన్ ఇప్పియలేదని చెప్పేసి, నాది కార్డు పైన ఫోన్ వస్తుందేమో అనుకున్నా, కానీ నా కార్డు పైన ఇంతకుముందు మా ఫ్రెండ్ ఫోన్ తీసుకుని అంటే వాడు చెక్ బౌన్స్ చేసిండు. దానివల్ల ఇప్పుడు ఆ సివిల్ స్కోర్ అనేది తగ్గింది. అయితే అదే ఇంకా తర్వాత వేసుకుందాం గాయత్రి అంటే ఇప్పుడు అలిగింది. ఏమన్నా కర్రీ చేస్తున్నావు అయితే తిన్నికే? ఏదో ఒక చేయరా, నాకు ఆకలేస్తుంది. నీళ్ళు తాగి వండుకోవాలా? కరెంటు పోయింది, చీకట్లా చూడండి, చీకట్లనే రాస్తుంది అక్షయ. నువ్వు ఆకలేస్తుంది గాయత్రి. అన్నం పెట్టినా మళ్ళీ ఇప్పుడు లైట్ లేదు, పొంగి పొడిపోవాలైతే ఏం చేస్తావు? ఇదేమో చీకట్లో తీరులాడుతుండ్రు. ఈ మధ్య కరెంట్ ఎక్కువ అవుతుంది ఎందుకేమో. ఇప్పుడు పెట్టింది చూడండి రైస్కి. చీకట్ల దయ్యాలలాగా తిరుగుతున్నారు ఆరొకరు ఈరొకరు కదమ్మా. గాయత్రి చూడండి బుక్ లైట్ పెట్టుకొని అన్నం వస్తుంది. అదొక దారి పెట్టేసే గాయత్రి, ఒక దారి పెట్టు, అది వెళ్తురు వస్తుంది చిన్నగా. మమ్మీకి తెలివేలేదు అసలు. గాయస్ ఈరోజు అయితే కరెంట్ వచ్చేటట్లేదు, అందుకని బ్లాగ్ ఇక్కడితోనే కంప్లీట్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తోనే కలుస్తాము. బాయ్. మా వయసు కనిపిస్తాను చాలాసేపు అయిన కరెంట్ వచ్చేటట్లేదు ఈరోజు. నువ్వు కనిపిస్తలేవు. బాయ్ చెప్తుంది గాయత్రి. ఆ లైట్ ఇంకెలా ఉంది? కర్ర మొక్క ఇంకా కర్రగా